ఇక అందరూ ఊహించినట్టే దిల్ రాజు అమీర్ ఖాన్ కాంబో బొమ్మ పడబోతోందా? మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడా? ఇప్పుడు ఇదే గాసిప్ టాక్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీగా మారింది. అసలు ఈ ప్రాజెక్ట్ ప్రచారంలో నిజమెంత? ఒకవేళ నిజమైతే బడ్జెట్ ఎంత? బ్యానర్ ఏంటి? అమీర్ ఖాన్ను డైరెక్ట్ చేసేది ఎవరు? మిస్టర్ పర్ఫెక్ట్ పక్కన స్టెప్పులేసేదెవరంటూ ఎన్నో క్రేజీ గాసిప్స్ టాలీవుడ్ వీధుల్లో రీసౌండ్ చేస్తున్నాయి. మరి లేటెస్ట్ గాసిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఇక ఆయన గత నెలలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ను మీట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ సెట్ అయింది అంటూ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. దిల్ రాజు అమీర్ కాంబో మూవీ స్ట్రైట్ తెలుగు సినిమా అయినా అది భారీ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చే ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నట్లు మరో గాసిప్ మొదలైంది. ఇప్పటికే డైరెక్టర్ వంశీ పైడిపల్లి అమీర్ ఖాన్ కు కథ కూడా వినిపించాడట. సినిమా లైన్ ను వినిపించగా అమీర్ కూడా ఎక్సైట్ అయ్యాడంట. ఆయనకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటున్నారు. మరోవైపు దిల్ రాజు కూడా పాన్ ఇండియా మూవీగా మలిచేందుకు 300 కోట్ల బడ్జెట్ తో సిద్ధంగా ఉన్నారట. మొత్తానికి టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియాగా రాబోతోందన్నమాట. బాలీవుడ్ లో కోలీవుడ్ లో సినిమాలు తీసిన దిల్ రాజు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాడు. వారిస్ సినిమాలో తమిళ్ హీరో తెలుగు డైరెక్టర్ అయితే గేమ్ చేంజర్ సినిమాలో తెలుగు హీరో తమిళ్ డైరెక్టర్ ఉన్నారు. కానీ ఈసారి తెలుగు డైరెక్టర్ హిందీ హీరో కాంబోలో క్రేజీ ప్రాజెక్టును డీల్ చేస్తున్నాడు దిల్ రాజు. మరి దీనిపై ఎప్పుడు అఫీషియల్ ప్రకటన వస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి గాసిప్స్ గ్యారేజ్. మరొక ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.